అంటే మీరు నార్మల్‌గా ఒక పెద్ద హిట్ కొట్టిన తర్వాత రెండో సినిమా వస్తున్నప్పుడు దాని మీద రకరకాలుగా మైండ్ గెట్స్ డివైడెడ్. అరే! ఇది ఎలా ఉంటుంది? ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే ఫీలింగ్. హౌ ఈస్ దట్ ఎక్స్‌పీరియన్స్ టు యూ? అదే సార్. అంటే ఇప్పుడు మీరన్నట్టే ఇందాక ఇప్పుడు అది అంత పెద్ద సినిమా వచ్చిన తర్వాత అది ఇంకా రోజు రోజుకి దాని వాల్యూ పెరుగుతుంది. రోజు రోజుకి దాన్ని చూసే ప్రేక్షకులు పెరుగుతున్నారు. అలాంటి తక్కువ టైంలోనే మళ్ళీ ఇంకొక సినిమా అంటే అది కొంచెం ట్రేడ్ అనండి, లేకపోతే వేరియస్ కారణాలు ఉండొచ్చు దానికి. బట్ నేను మాత్రము కాస్త ముందు భయపడ్డాను ఎలా ఉంటుంది 1 మంత్‌లోనే ఎమ్మటే ఇంకొక రిలీజ్ అని అనుకోవడం. బట్ అదంటారు కదా! కీప్ కామ్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్ అని. అంతే. సో, అదే అట్లాగే కామ్‌గా ఉండి ఫార్చునేట్‌లీ ఆర్ అన్‌ఫార్చునేట్‌లీ సినిమా ఇంకొక వారం రోజులు పుష్ అయింది కాబట్టి జనాలకు కూడా కాస్త రిఫ్రెషింగ్‌గా ఏదైనా కొత్తగా చూడాలంటే వారికి కూడా కొంచెం టైం దొరుకుతుంది. తర్వాత సమ్మర్ గూడా 23 తారీఖు అఫీషియల్‌గా స్కూల్స్ గాని, తర్వాత వీటన్నిటి గాని హాలిడేస్ మొదలవుతున్నాయి. ఏప్రిల్ 23 తారీఖు నుంచి. సో, ఈ లెక్కన చూసుకున్నట్టయితే సరే 25 గూడా ఒక మంచి డేట్ అవుతుంది ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. అంటే కామెడీని ఇష్టపడే వాళ్ళు అందరూ ఉంటారు. కామెడీ ఇష్టం లేననే వాళ్ళు ఉండరు. సో, పైగా మోహన్ గారి సినిమాలకి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. అవును. సో, నేనేంటంటే అందరూ అంటే ఇదేదో కేవలం నా సినిమా అనే కాదు. ఇది చాలామంది గూడా మోహన్ కృష్ణ గారి సినిమా అనొచ్చు, లేకపోతే కృష్ణప్రసాద్ గారి సినిమా అనొచ్చు. లేతే కిషోర్ ఇట్లాంటి ఎన్నో వి హావ్ మోర్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. యెస్. సో దట్ నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కూడా సినిమాని ముందుకి తీసుకెళ్ళడం అని చేస్తాను. అంటే మీ మీ యాంగిల్‌లో చూడట్లేదు సినిమాని. అంటే నేను నా యాంగిల్‌లో చూడడం కంటే కూడా కథ బావుంటేనే చూస్తున్నారు. అంటే హోల్ హార్టెడ్‌గా చెప్పాలంటే కాంటెంట్ బావున్నప్పుడు జనాలు చూడ్డానికి ఇష్టపడుతున్నారు. కాసేపు ఎక్కువ కూర్చోడానికి ఇష్టపడుతున్నారు. ఇంకో ఇద్దరికి రికమెండ్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. సో, అలాంటప్పుడు పూర్తిగా ఏదో నా భుజాల మీద తీసుకెళ్ళడం కంటే కూడా ఒక కథా బలం ఉంది. కథలో అద్భుతమైన క్యారెక్టర్‌లున్నాయి. వాళ్ళలో నేను ఒకడిని. సో, అలాంటప్పుడు అందరం అట్లా. ఇలా చెప్పడానికి చాలా గొప్ప లిబర్టీ ఆఫ్ థాట్ కావాలి. ఎందుకంటే అన్ని క్యారెక్టర్ల మధ్యలో నేను కూడా ఒక క్యారెక్టరు. ఆ కథలో నేను కూడా ఒక క్యారెక్టరు అని చెప్పుకోవడానికి. కానీ ఫైనల్‌గా మీరేగా లీడ్ దానిలో. ఒప్పుకుంటాను ఆ విషయాన్ని. బట్ ఇవాళ రేపు ఉన్న ప్రేక్షకులకి సినిమా నచ్చాలి అంటే ఒక కారణం అనేం లేదు. చాలా కారణాలు ఉండొచ్చు. అంటే కావాలి. చాలా కారణాలు కావాలి ఫర్ దెమ్ టు లైక్, ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పోజర్ గాని, వాళ్ళ ఇంటెలిజెంట్ గాని, వాళ్ళ ఐక్యూ గాని కలెక్టివ్‌గా చాలా ఎక్కువుంటుంది. నాలాంటి మేకర్ కంటే కూడా. సో, వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ద కరెంట్ డే స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ గాని, కరెంట్ డే స్టాండర్డ్స్ ఆఫ్ కాంటెంట్ గాని ఇవ్వాలి. సో, అప్పుడే వాళ్ళకిష్టమవుతుంది. లేకపోతే ఇమ్మీడియేట్‌గా క్యాన్సిల్ చేస్తున్నారు. అవును. సో, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అంతే. అంటే ఇప్పుడు కోర్టు సక్సెస్ అన్నది మామూలు సక్సెస్ కాదు. అంటే అదొక చాలా థండరస్ సక్సెస్ యెస్. యెస్. సినిమా. యెస్. సినిమా రిపోర్ట్ పరంగా అవనండి, లేకపోతే కలెక్షన్స్ వైజు, రెవెన్యూ వైజు ఏ యాంగిల్‌లో చూసుకున్న డైరెక్టర్‌కి మంచి పేరొచ్చింది. ప్రతి క్యారెక్టరు ఆ సినిమాలో ఒక మంగపతి గాని, లేకపోతే మీకు ఆపోజిట్ అడ్వకేట్ హర్షవర్ధన్ గాని అన్నీ చాలా అద్భుతమైన అన్ని పాయింట్లన్నీ కనెక్ట్ అయ్యాయి సినిమాలో. ఆ సినిమాలో మీ సక్సెస్‌ని ఎంతవరకు మీరు క్లెయిమ్ చేస్తారండి? అంటే నేను ఒక నంబర్ వైస్‌గా ఇంత పర్సెంట్ నాదని చెప్పడం కంటే కూడా ఐయామ్ హ్యాపీ విత్ ది సక్సెస్. నాకు అదేంటంటే మన నమ్మకం నిజమైనప్పుడు దొరికే సక్సెస్ వేరుంటుందండి. అది ఎట్లుంటుందంటే ఇట్స్ మోర్ దెన్ ఎ గ్యాంబుల్ అనమాట. అంటే ఇది గ్యాంబుల్ అనలేను దాన్ని. ఆహ్, కా కాకపోతే ఏంటంటే ద బిగ్గెస్ట్ సక్సెస్ వాస్ వెన్ ఆ స్టోరీని నాని అన్న ఒప్పుకోవడం. అది నాకు తెలిసి అదొక బిగ్గెస్ట్ సక్సెస్‌గా నేను భావిస్తాను. ఎందుకు అంటే నేను నాని అన్న జడ్జ్‌మెంట్ గాని, నాని అన్న కథా సెలక్షన్ గాని నేను చాలా దాన్ని గౌరవిస్తాను. అలాగే దాని నుంచి చాలా ఇన్స్‌పిరేషన్స్ తీసుకుంటాను. సో, అలాంటి వ్యక్తి ఈ సినిమా మేము అంటే నేను ఇది ఉంది కథ అన్న మీరు వింటారా అని అనడం, ఆయన మన రామ్ జగదీష్ రావడం, చెప్పడం ఇదన్నీ చేయడం. అది నేను అది మళ్ళీ ముందుకొచ్చి ఆయన ఫైనల్‌గా ప్రీ రిలీజ్‌లో ఇది నచ్చపోతే నా సినిమా చూడకపోవడం అనడం. అంటే పూర్తిగా ఆయన నమ్మకాన్ని, ఆయన డబ్బుల్ని, ఆయన క్వాలిటీని, ఆయన బ్రాండ్‌ని బేసికల్లీ ఆయన ఒక ట్రేడ్‌లో పెట్టాడు. అంటే గ్యాంబుల్ చేశాడు బేసికల్లీ.
సో అలాంటి వ్యక్తి నమ్మకం అంత నమ్మకాన్ని ముందు పెట్టాడంటే ఆ కాంటెంట్లో ఎంత పవర్ ఉందని రోజు రోజు మాకు అర్థం అవడం. బట్ అంటే మీకు ఆన్సర్కి మీ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే ఆమ్, నేను అందులో భాగస్వామిని. నాకు ఆ సక్సెస్ చెందుతుంది. నేను దానికి కారణం అంటే పూర్తిగా కాదు, మేబీ ఒక 25% అనుకోండి. చాలా మోడెస్ట్గా మాట్లాడుతున్నారు. లేదు, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను సార్. ఎందుకు అంటే ఐ టెల్ యూ వై. బికాజ్ సినిమాలో సెకండ్ హాఫ్లో నుంచే నేను ఎక్కువగా అనిపిస్తాను. దానికంటే ముందు ఇద్దరు కొత్త పిల్లలు ఉన్నారు, అంటే హర్ష రోషన్ కానీ తర్వాత శ్రీదేవి కానీ. వాళ్ళు సగం సినిమా నడుపుతారు. అంటే ఒక విధంగా మనం క్వాంటిటేటివ్గా చూసుకున్నట్టయితే ఆ కథ మనకి బాగా రావాలి అంటే, ఆ కథలో ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవ్వాలంటే ఒక మంగపతి కావాలి. ఆ మంగపతి ఉన్నాడు, ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు, అలాగే దాము అనే ఒక పవర్ఫుల్ లాయర్ క్యారెక్టర్ కూడా ఉంది ఈక్వల్గా. దీనికి తోడు ప్రేమలోని ఒక అద్భుతమైన సంగీతం. అది అది ఒక ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అంత ఎక్కువగా వైడ్గా పాపులర్ అయిన పాట ప్రేమలో. సో అది తర్వాత దినేష్ పురుషోత్తమన్ కెమెరామెన్గా చేశాడు. అతను మహారాజా తర్వాత చేసిన నెక్స్ట్ సినిమా అంటే కోర్ట్ అది. సో విజయ్ బులియన్ సంగీతం అండ్ ఆర్ట్ కూడా మీకు అట్లా అథెంటిక్ కోర్ట్ సెట్ వేయడం వల్ల మీకు ఆ కోర్ట్ అనే ఫీలింగ్ వచ్చింది దానికి విట్టల్. సో నేనేమన్నా అంటే ఐఎమ్ డిపెండింగ్ ఆన్ సో మచ్ టాలెంట్. వాళ్ళ భుజాల మీద నించొని నేను ముందున్నాను అంతే. అంటే నేను ఐఎమ్ దేర్ లైక్ చాలా కాస్త ఎత్తు ఎక్కువ కాబట్టి కనిపించాను అంతేగాని, బట్ ఐఎమ్ బేసిక్లీ రైడింగ్ ఆన్ దేర్ టైల్స్. అది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ హాఫ్ నుంచి నేను వస్తాను కాబట్టి, బట్ దాన్ని అంతటినీ అంత క్రిస్పీగా అంత టైట్గా స్క్రీన్ ప్లే రాయడం అనేది కూడా రామ్ జగదీష్ టాలెంట్ ఇదంతా. సో నేనేమంటున్నానంటే ఇన్ని అంశాలు బాగున్నాయి కాబట్టే నాకు పేరు వచ్చింది, ఇన్ని అంశాలు కరెక్ట్గా కుదిరే కాబట్టి నాకు పేరు వచ్చింది. అండ్ ఇది మాడెస్టీగా సార్, ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఏంటంటే ఐఎమ్ గివింగ్ క్రెడిట్ వేర్ ఇట్ బిలాంగ్స్ టు, అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే అసలు బేసిక్గానే ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ అంతా మీరే ఇన్ఫాక్ట్. అంటే మీరేం పెద్ద ఫైట్లు చేయరు, పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఏం లేవు, బట్ దట్ వాజ్ ఆల్ దేర్ ఇన్ ద ఫిల్మ్. రైట్, కనిపించకుండానే ఉంది అది, ఫైట్ అన్నది దాంట్లో ఉంది. ఆ క్యారెక్టర్ని మీరు చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎంతవరకు బిలీఫ్ ఉండే దాని మీద? ఎందుకంటే యు ఆర్ మోర్, లాస్ట్ టైం ఎప్పుడో చెప్పారు ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ అంటే నేను కంఫర్ట్ అండి అని. అదే సార్, అంటే ఇప్పుడు మీరు అనడమే సార్ దాంట్లో. ఇప్పుడు నాకు కూడా నాకు బాగా గుర్తుంది, మేము స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఆ మోహన్ రావు గారి సీన్ తర్వాత నేను మళ్ళీ తిరిగి కోర్టులోకి వస్తానని రాసుకోవడం. జస్ట్ స్లోమో వాక్ అదంతే, ఒక 10 seconds ఉంటుందేమో. నేను తిరిగి మళ్ళీ అంత జరిగిన తర్వాత మళ్ళీ కోర్టులోకి రావడం అనేది, మేము అది శ్రీరాములు థియేటర్లో ఆ సీన్ చూస్తున్నప్పుడు అది అదో పుష్పలో అల్లు అర్జున్ గారు వచ్చినట్టు అంత క్రౌడ్ అరిచారు నాకు. ఎందుకంటే నేను పుష్పలో మన ఆ సీన్ ఉంటుంది కదా ఎక్కడంటే రప్ప నరుకుతానే అంటారు, ఆ సీన్కి వచ్చిన విజిల్స్ మళ్ళీ నేను అంటే ఇది నేను స్వయంగా గమనించాను. ఇది అతిశయోక్తి కాదు కానీ, బట్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ హీరోయిజం యాజ్ వెల్, వేర్ ఒక బాయ్ని కాపాడడానికి వచ్చే ఒక లాయర్ ఎంత ఇంపార్టెంటో ఆ క్షణానికి. అలా మంగపతి ఆ వీడియో చూపించిన తర్వాత మంగపతి వాక్స్ ఫ్రమ్ బార్ నుంచి బెంచ్ దాకా వస్తారు ఆయన. సో ఇవన్నీ సీన్స్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నాకు అర్థమైంది ఏంటంటే హీరోయిజం అనేది ఏ రకమైన ఉండొచ్చు. సో హీరోయిజం అనేది కేవలం మనము కత్తి పట్టుకుంటేనే రావాల్సిన అవసరం లేదు, కేసు ఫైల్ పట్టుకొని వాక్ చేసినా కూడా వస్తుందని నాకు అర్థమైంది అది. సో దట్ ఈస్ మై పర్సనల్ డిస్కవరీ సార్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దట్ నేను ఎంత పెద్ద స్టార్ కంటే కూడా ఆ మూమెంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది నేను గమనించా. నేను ఒక పెద్ద స్టార్ని కాకపోయి ఉండొచ్చు, కానీ అక్కడ ఆ కథలో ఆ మూమెంట్ వాళ్ళని మనసులో కదిలించింది, వాళ్ళకి ఒక ఎలివేషన్ వచ్చింది. అంటే హై వచ్చిందండి మనకి, గూస్ బంప్స్ అని అంటారు కదా, దట్ ఈస్ ద మూమెంట్ సార్. దట్ ఈస్ ద మూమెంట్ దట్ రైటింగ్ అండ్ మ్యూజిక్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ పర్సనలీ. కోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సారంగపాణి జాతకం వస్తున్నదంటే టూ ఫిల్మ్స్ ఆర్ 2 poles అపార్ట్. కంప్లీట్గా సీరియస్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా,
అండ్ ఒక అఫెన్సు, ఒక క్రైము అన్నీ దానిలో ఉన్నాయి. ఇది సారంగపాణి జాతకం అనేది కంప్లీట్గా హిలేరియస్ కామెడీ. దో దేర్ ఈస్ మీరందరూ చెప్పినట్టుగా ఏదో క్రైమ్ కామెడీ అని అంటున్నారు. ఆ, అది ఇప్పుడు మిమ్మల్ని ఇంత ఆబాల గోపాలం అంటామే, ఆబాల గోపాలం చూశారు కోర్టుని. అండ్ దే హ్యావ్ విట్నెస్డ్ యూ, దే ఎంజాయిడ్ యూ, దే హ్యావ్ రిసీవ్డ్ యూ, దే ప్యాట్రనైజ్డ్ యూ రెదర్, ఎస్ రైట్? ఇప్పుడు ఈ సినిమా ఇమీడియట్గా కోర్టు తర్వాత వెళ్తున్న ఈ సినిమా అసలు ఆడియన్స్ని ఎట్లా ఇంప్రెస్ చేస్తుంది మీ క్యారెక్టర్ ద్వారా? దానిలో అంటే మీరు అన్నట్టుగా కత్తి పట్టుకోగలదు. యా యా అదే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే మనం బేసికలీ వీళ్ళది మన మోహన్ గారి కామెడీ మనం చూస్తున్నాం. అంటే కామెడీ ఫిల్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అష్టాచమ్మ కానీ, సమ్మోహనం కానీ, అమ్మి తుమ్మి కానీ, అలాగే వారు తీసిన వేరే మాయాబజార్ ఇట్లాంటి సినిమాల్లో వారిది ఒక వారి విట్ అండి. నేను అనేది ఏంటంటే విట్ పదప్రయోగం అంటే భాషని పూర్తిగా ఒక కొత్త తరహాలో ఇప్పుడు త్రివిక్రమ్ గారికి ఎలా అయితే వారి మార్క్ ఏదైతే ఉందో, త్రివిక్రమ్ బ్రాండ్ మార్క్ ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉందో, అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది కూడా ఒక బ్రాండ్ ఆఫ్ రైటింగ్. వారికి సాహిత్యం పట్ల ఉన్న మక్కువ, సాహిత్యం మీద ఉన్న పట్టు, దాన్ని మనం పూర్తిగా మనం వారి సినిమాల్లో వారి రచనలో మనం తరచూ చూస్తుంటాం. అలాంటి కోవకు చెందిన మరో చిత్రం ఇది, అంటే మన సారంగపాణి జాతకం. అండ్ ఈ సినిమా ఎలాగ ఇంప్రెస్ చేస్తుంది అంటే ఇప్పుడు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో నాకంటే నా ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు జాతిరత్నాలు కానీ లేకపోతే సేవ్ ద టైగర్స్ కానీ క్లీన్ కామెడీ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ సార్. కాస్త టైం పడుతుందేమో కానీ ఒక నిజాయితీగా తీసిన ఏ క్లీన్ కామెడీ అయినా ఇట్ విల్ ఆల్వేస్ వర్క్ అనేది మా నమ్మకం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అచ్చ తెలుగు అంటే నేను ఏదైనా నాట్ అ ప్యూరిటన్ యాజ్ అ అప్రోచ్, బట్ ఇట్లాంటి పదప్రయోగంతో చేస్తున్నవి అన్నీ ఏమవుతుంది అంటే విట్తో ప్లే చేసే కామెడీ కాస్త తక్కువ ఉందని నా నమ్మకం. ఇది మళ్ళీ ఇదొక ఈ విట్తో ప్లే చేసే ఈ స్క్రీన్ రైటింగ్ కానీ ఈ డైలాగ్ రైటింగ్ కానీ జనాలు కొత్తగా అనిపిస్తుందని నాకు. అంటే ఇంతకుముందు రాలేదంటే వచ్చింది, కాస్త తగ్గింది, ఈ మధ్య డార్మెంట్ అయిపోయింది కదా కంప్లీట్గా, అట్లా కూడా అనుకోవచ్చు. లేకపోతే సో నేనేమన్నా కామెడీ టేకింగ్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు ఒక జాతిరత్న అంటే ఒక అనుదీప్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు, కళ్యాణ్ లాంటి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు, అట్లాగే మోహన్ గారి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు. సో ఈ రైటింగ్కి ఈ క్యారెక్టర్స్ బిల్డింగ్ని, ఈ క్యారెక్టర్ వరల్డ్ బిల్డింగ్ ఇది చాలా మెస్మరైజింగ్గా ఉంటుందని నా నమ్మకం. అండ్ కామెడీస్ ఆర్ వెరీ వెల్ అప్రిషియేటెడ్ ఇన్ థియేటర్ సార్. ఇప్పుడు ఏంటంటే ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఆఫ్ వాచింగ్ ఏదైతే ఉందో, అంటే థియేటర్లోకి వెళ్ళంగానే ఏంటంటే సార్ ఆ డార్క్ స్క్రీన్లో మనము థియేటర్ అంతా నవ్వుతుంటే థియేటర్ అంతా ఈలేస్తుంటే వచ్చే ఆ ఎనర్జీ అంటే అలా రియాక్ట్ కాకపోయినా ఇంకొక పక్కనున్న వ్యక్తికి కాస్త ఏమంటారంటే ఇప్పుడు నాకు అది వేదమంత్రాల్లాగా అనిపిస్తుంది సార్. అంటే మన ప్రత్యేకంగా మనకు ఆ వేదం తెలియాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ వేద పండితులు ఆ రిధంలో ఆ గమకాలు చెప్తున్నప్పుడు వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా వాడికి ఏంటంటే వాడికి వింటుంటే ఒక తెలియని ఒక పవర్ యూల్ ఎక్స్పీరియన్స్. దాట్స్ కైండ్ ఆఫ్ పవర్ దట్ ఐ వాంట్. లాఫ్టర్లో ఆ పవర్ ఉంటుంది, కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ లాఫింగ్ టుగెదర్ టు జోక్స్. దట్ స్టాండప్ కామెడీలో మనం ఏదైతే చూస్తాం అది ఐ థింక్ ద థియేటర్లో అది కనుక ఆర్గానిక్గా బయటకు వస్తే ఆ లాఫ్టర్ చాలా బాగుంటుంది సార్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ విత్ సారంగపాణి జాతకం, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ది ఆడియన్స్. సో దే విల్ లవ్ ఇట్ అనేది నా ఉద్దేశం.